అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మేడం, ఆ, జగన్ గారు అంటే ఎలక్షన్స్ ముందు 2019 ఎలక్షన్స్ ముందు యువకుడు, నా యువకుడు చాలా 30 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది అని చెప్పేసి రాజకీయాల్లో అంటే సీఎం అభ్యర్థిగా పోటీ చేశారు. 2019లో ఆయనకి అప్రతిహత మెజార్టీతో గెలిచారు, 151. నాకు తెలిసి ఆ, గత 30 ఏళ్లలో ఇంత మెజార్టీ వచ్చినట్టు ఎవరికి పెద్దగా ఉన్నట్లేదు అనుకుంటా. అంటే 85 86% సీట్లు వాళ్ళ పార్టీకి వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఎంత కింగ్ పిన్ అయ్యారంటే, ఎంత ఇదైపోయారంటే, వ్యవస్థలన్నీ ఆయన చెప్పినట్టు వినాలి. న్యాయ వ్యవస్థ కావచ్చు, మీడియా కావచ్చు, లేదంటే ఆ, అసెంబ్లీ కావచ్చు, ఏదైనా సరే కూర్చో అంటే కూర్చోవాలి, లేదంటే లేవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్వేచ్ఛ లేదు. ఒకటితో శాలరీ ఇవ్వకపోయినా ఏమనడానికి లేదు. కోర్టులు వాయిదా అడిగితే కోర్టులు ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే. నాకు అప్పు ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. పలానా వాడిని పలానా వాడికి మీరు వాళ్ళ పార్టీలో సీట్ ఇవ్వడానికి కూడా ఈయన చెప్పినట్టు జరగాలి. ఏంటి అంటే యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నంత అధికారాలు ఒక్క రాష్ట్ర సీఎంకి వచ్చేసాయంటే ఎలా చూడాలంటారు? దీని మీద విశ్లేషణ చెప్పండి మేడం. ఒకటండి, మనకెప్పుడు ఒక నానుడు ఉంది. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని. ఎందుకంటాము మొండివాడు రాజు కంటే బలవంతుడు అని? కారణం ఒకటే. మొండివాడు మొండిగా పనులు చేయగలడు. ఇది మంచా చెడా అనే విచక్షణ లేకుండా, పైగా మొండివాడికి కాస్త పిచ్చి కూడా ఉందనుకోండి, పిచ్చివాడి చేతిలో రాయి అంటారు. ఈ మొండివాడు ప్లస్ పిచ్చివాడు కలిస్తే ఏంటో జగన్మోహన్ రెడ్డి అంతా. ఈ మొండివాడు, ఈ పిచ్చివాడు 5 సంవత్సరాలు, అంటే ఇప్పుడు మనం 2014 నుంచి 2019 నుంచి 24 వరకే చూస్తున్నాం అతని విశ్వరూపాన్ని. కానీ అతని విశ్వరూపం మొదలైంది 2004కి పూర్వంలో మొదలెట్టి 2004 తర్వాత అతను ఆ, అలా 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 పెరుక్కుంటూ 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 వచ్చి ఆ విషవృక్షం ఇవాళ ఓడలు తీరి ఒక పెద్ద మర్రి చెట్టులాగా తయారైంది. అయితే ఈ మర్రి చెట్టు ఏమనుకుంటుంటది అంటే, నాకు తిరుగులేదు, చూసారా నేను ఎంత పెద్దదాన్నో, చూసారా నాకు ఎన్ని ఓడలు ఉన్నాయో, నేను ఎంత పెద్ద వృక్షాన్ని, నన్నేం చేయగలుగుతారు అని ఈ మహా వృక్షం అనుకుంటుంది. కానీ ఈ మహావృక్షానికి, వాళ్ళు అనుకుంటున్న మహావృక్షం వేరు, మామూలుగా ఉండే మహావృక్షాలు వేరు. మర్రి మర్రి చెట్లు వేరు. ఈ చెట్టు ఏంటి అంటే, వేళ్ళు కిందకి వెళ్లకుండా పై పైన పెరిగిన వృక్షం అది. ఇప్పుడు మీరు చూడండి, దాదాపు 200 300 సంవత్సరాల క్రితం చెట్లు కూడా ఈ రోజుకి పెద్ద చెట్లు, పాత చెట్లు రోడ్ల పక్కన ఉంటాయి. మీరు గమనిస్తే అసలు అవి మన ఊహకు అందవు. ఎంత కాలం అయింది ఈ చెట్లు వేసి అని. అంటే పాత రోజుల్లో చెట్లు ఎట్లా పెరిగాయి అంటే, పైకి ఎంత పెరిగితే కింద అంత పెరిగాయి. వేళ్ళు, లోపలికి వేళ్ళు భూమిలోకి చొచ్చుకుని పోయి భూమిలోకి ఉండేవి. అందుకే ఆ చెట్లు ఎంత గాలి వచ్చినా గానీ కూలవు. కానీ ఈ మధ్య కాలంలో, అంటే గత 30 40 ఏళ్లగా మన టెక్నాలజీ డెవలప్ అయ్యి బాగా ఈ ఈ బ్రీడింగ్ మొక్కలు వచ్చాయి. క్రాస్ బ్రీడింగ్ అన్నమాట, హైబ్రిడ్ మొక్కలు వచ్చాయి. ఈ హైబ్రిడ్ మొక్కలు ఏం చేస్తాయి అంటే, మీరు రోడ్డు పక్కన చూడండి. ఇప్పుడు ఆ పాత చెట్లు కొంచెం దూరం దూరంగా ఉంటే, ఆ రెండు పెద్ద చెట్ల మధ్యలో ఈ చిన్న చెట్టును వేస్తారు. ఈ ఈ ఈ హైబ్రిడ్ చెట్టుని వేస్తారు. వేస్తే ఏమవుతుంది? ఈ హైబ్రిడ్ చెట్టు కిందకి పెరక్కోకుండా పైకి పెరుగుతుంది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏ పిచ్చి చెట్టు, పాత చెట్టు పెరిగింది గాని ఏం పెరిగింది? అసలు నిన్నగాక మొన్న వేసిన చెట్టు, ఈ చెట్టు చూడు ఎలా పెరుగుతుందో. అదే ఆ కాలంలో గనక ఈ చెట్టు వేసున్నట్లయితే ఎంత అయ్యుండేదో అని మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే, అంత పెద్ద మహా వటవృక్షం కూడా గాలికి ఊగుతుంది తప్పితే
పెకలించుకొని కింద పడిపోదు. కానీ ఈ ఈ మధ్యలో వేసిన హైబ్రిడ్ చెట్టు ఏదైతే ఉందో ఇది బాగా పెరిగినట్టు కనిపిస్తది కానీ ఒక చిన్న గాలికి ఇలా లేసి ఎవరో తీసి పక్కన పడేసినట్లు కనిపిస్తది. ఇప్పుడు మనం ఈ సామ్యాన్ని గనక రాజకీయాల్లో చూసుకుంటే చాలా మంది రాజకీయ నాయకులు ఇలాగే హైబ్రిడ్ మొక్కల్లాగా పెరుగుతారు. పైకి మాత్రమే పెరుగుతారు, కింద ఏమీ ఉండదు, లోపలంతా డొల్ల. మనకు కనిపించేది ఏంటి? పచ్చటి ఆకులు, రంగుల రంగుల పువ్వులు. ఇది మాత్రమే మనకు కనిపిస్తుంది. దీని షోక్ ఎంతసేపు అంటే ఒక పెద్ద గాలివాన వస్తే, ఇప్పుడు ఒక సామెత ఉంది మనకి, 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకి చచ్చింది అని. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి బలవంతుడు బలవంతుడు అని ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ఒక ఫ్యాక్టర్ ఏదైతే జనాల మనసుల్లో ఉండిందో, ఏది 2014 నుంచి 24 మధ్యలో, 2014 తర్వాత కూడా అతను ఏదో బలవంతుడు అనే అనుకున్నారు. కానీ అతను కుయుక్తులతోటి 2019లో ఒక్క అవకాశం అనుకుంటూ వచ్చాడు. వచ్చి అధికారాన్ని చేపట్టి 19 నుంచి 24 వరకు అతను సకల సౌకర్యాలు అనుభవించి రాష్ట్ర ప్రజలను దివాళా తీయించి రాష్ట్ర సంపదలన్నీ, సహజ వనరులన్నిటినీ అందరికీ పంపిణీ చేయాల్సింది పోయి కొంతమందికి మాత్రమే ఇచ్చుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇతని అండ చూసుకుని అతని పార్టీలో ఉన్న నాయకులు ఏ మాట అంటే ఆ మాట మాట్లాడటం, ఏ పని అంటే ఆ పని చేయటం, మాకేంటి అనటం, వాళ్ళకి ఎదురు వచ్చిన వాళ్ళని, అంటే వాళ్ళ గురించి ఒక్క నెగటివ్ గా పోస్ట్ పెట్టిన వాళ్ళని కూడా భరించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే, ఈవేళ అతని బలం తగ్గుతుంది, అతని గ్రాఫ్ పడిపోయింది, అతను ఓడిపోతాడు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఆగట్లేదు. ఇప్పుడు ఆర్పి అని ఒక అతను ఉన్నాడు, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అతను పెట్టుకున్నాడు. పెట్టుకుని అతను ఏం చేశాడు అంటే, చాలా మంది ఫ్రాంచైజీలు అడిగితే ఫ్రాంచైజీలు ఇచ్చాడు. ఇస్తే ఆ ఫ్రాంచైజీలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఫోనులు చేసి బండ బూతులు తిడుతున్నారు వాళ్ళు, వాళ్ళ పేటిఎం బ్యాచ్. ఏంటి, ఎందుకు తిడుతున్నారు అంటే, ఆర్పి ఇవాళ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రచారం చేస్తున్నాడు. అది ఆయన చేసిన తప్పు. అంటే మీ నాయకుడు సోనియా గాంధీని తిట్టొచ్చు, సోనియా గాంధీ ఢిల్లీ మీద తిరుగుబాటు బావుట ఎగరవేసిన మడమ తిప్పని మహానాయకుడని మీరు చెప్పుకోవచ్చు. ఏం సామాన్య మానవుడికి రాజకీయాల్లోకి వచ్చే హక్కు లేదా? ఒక రాజకీయ పార్టీని ఆ, కి మద్దతుగా మాట్లాడడం తప్ప? ఎందుకు మీకు ఈ రౌడీజం? నిన్న వేరే డిబేట్ లో కలిసింది స్వాతి రెడ్డి అని చెప్పి, లండన్ లో ఉంటది. ఆ అమ్మాయిని ఏ ఏ విధంగా సోషల్ మీడియాలో వేధింపులు చేశారు మీరు? ఇవాళ ఆ అమ్మాయి మీద రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేయించి ఆ అమ్మాయి ఇండియా రాకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఇక్కడ ఇండియాలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ అనారోగ్య కారణాలతోటి ఫాదర్ ని చూసుకోవటానికి లేదు ఆ అమ్మాయికి. అలాగే వాళ్ళ అమ్మని ఇంటి మీదకి రౌడీలు పంపించి రాత్రికి రాత్రి ఆ దాడులు చేయాలని చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మను కూడా అమ్మాయి లండన్ తీసుకెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చెప్తుంటే ఎంత బాధ అనిపించిందో నిన్న. అయితే మరి మీ మదరు ఇలా మరి మీ ఫాదర్ని చూసుకోవటానికి ఉండొచ్చు కదమ్మా అంటే ఈ సంగతి అంతా చెప్పింది. అయిపోయిన తర్వాత తను లండన్ లో ఉండేది ఇంతకు ముందు. అయితే తను ఆ లండన్ లో ఉన్న ఇంటికి అక్కడ లోకల్ గా ఉన్న వైసీపీ అభిమానులని చెప్పుకోబడే దుండగులు ఆ పొద్దాక ఆవిడ ఇంటికి వెళ్ళడం, ఆవిడ డోర్ బెల్ కొట్టడము, ఆవిడకి రక్షణ లేకుండా పోతే ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఇంకో ప్రాంతంలో బతుకుతుంది. ఇంత దుస్థితి అండి. అంటే ఇప్పుడు ఈ రెండు సంఘటనలు బట్టి చూస్తే మనకేమర్థం అవుతుంది? బలవంతులు ఎవరైనా ఇట్లాంటి పని చేయిస్తారా? ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుంది అనుకుంటున్నారా? బలవంతుడైతే ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఇదే వైసీపీ పార్టీకి అమెరికా నుంచి పంచ్ ప్రభాకర్ మాట్లాడుతూ ఉంటాడు.
అతన్ని ఏమి చేయరు. ఇంకో అతను ఎవరు అమెరికా నుంచి వచ్చాడు, వస్తే ఎయిర్పోర్ట్ లోనే పట్టుకున్నారు, తెలుగుదేశానికి అనుకూలంగా పోస్టులు పెట్టిన అతన్ని. ఇది దుర్మార్గం. ఇది ధైర్యం అంటారా? ఇది మడమదిప్పని మహానాయకుడు అంటారా? మరి ఈ పరిస్థితుల్లో అతని బలం ఏంటి అంటే, నేను అత్యంత పిరికివాడు జగన్మోహన్ రెడ్డి, కానీ బలవంతుడిగా చూపించుకుంటూ చెప్పించుకుంటూ పక్క వాళ్ళ చేత బలవంతుడిగా ఎక్స్పోజ్ అవుతాడు. ఆయన ఏం చేయలేడండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని డబ్బులు సంపాదించాడండి. ఒక మామూలు వాళ్ళ వల్ల అవుతుందా అండి? ఇది జనాలు మాట్లాడుకునేది అతని గురించి. ఎట్లా సంపాదించాడండి? అసలు ఇన్ని ఆస్తులు అసలు ఆయనకి ఎట్లా గుర్తుంటాయండి? ఏ ఆస్తి ఎక్కడుందో గుర్తుంటుందా అండి? ఇలా మాట్లాడుకుంటారు. పిచ్చి ఉంటే గుర్తుంటది, మొండి ఉంటే గుర్తుంటది. అందరికి ఎందుకు గుర్తుంటది? గుర్తుంటది మరి. అన్ని కేసులు పెట్టుకొని తలెత్తుకొని తిరిగి 32 కేసులు, ఒకటా రెండా? ఎన్ని సూట్ కేసు కంపెనీలు, వాటి వివరాలు, ఆ డబ్బులు, ఎన్ని కేసులండి? ఈడీ కేసులు, ఐటీ కేసులు, క్విట్ ప్రోకో కేసులు, ఇన్ని కేసులు. మరి డబ్బు గుర్తున్నట్లే కేసులు కూడా గుర్తుండాలిగా. గుర్తుంటాయి అతనికి. ఎందుకంటే మొండివాడు, పిచ్చివాడు. ఇంతకంటే అతనికి ఇంకొక ఇంకొక బిరుదు గాని అతని గొప్పతనం గురించి ఇలా గనక మనం ఇంకేమన్నా ఒక మంచి మాట మాట్లాడుకున్నామంటే మనం మంచితనానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. సత్యాన్ని తీసుకెళ్లి 100 అడుగుల లోతు గొయ్యి తీసి గోతులో పెట్టిన వాళ్ళం అవుతాం. మరి అసలు ఎందుకు అతను 3000 వాయిదాలకి వెళ్ళకోకుండా ఎలా మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థల్ని అనేది మీది ఇంకొక ప్రశ్న. ఎందుకు మేనేజ్ చేస్తున్నాడు అంటే, కొంతమందికి ఇతను అవసరం ఉంటది. ఇతనే కాదు, ఎవరి దగ్గర మందబలం ఉంటే, ఎవరి దగ్గర చేతులెత్తే ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ అవసరం బీజేపీ పార్టీకి ఉంటది. ఇది బీజేపీ పార్టీ చేసిన దుర్మార్గం. బీజేపీ పార్టీకి ఇతని చేతులు కావాలి, మొహాలు అక్కర్లేదు, చేతులే కావాలి బీజేపీ పార్టీకి. మొహాలను చూస్తే మళ్ళీ మొహాలు ఏమన్నా మాట్లాడతాయేమో, అవి వినాల్సి వస్తుందేమో. అందుకని వాళ్ళకి కావాల్సింది చేతులు. అందుకని జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు ఉన్నాయి, 22 చేతులు ఉన్నాయి. ఆ 22 చేతుల మందబలం బీజేపీ పార్టీకి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి నచ్చాడు. జగన్మోహన్ రెడ్డి బలవంతుడిగా మనందరికీ చూసే వాళ్ళకి కనిపిస్తున్నాడు. అతని బలం అతనిది కాదు, అతని మోసానిది, అతని కుయుక్తులది, అతని ఆశది, అతని అది నిర్భయం అని కూడా అనకూడదు. అతని ఒక ఉమ్, ఆశ. 30 ఏళ్ళు నేను ఉంటాను అని చెప్పాడు ఆ రోజు. నిజంగా మధ్యలో ఎన్నికలు పెడితే కూడా ఓడిపోయి ఉండేవాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్ చూడలే మనం? ఓడిపోయాడా లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో? అదే ఇంకొకరు ఎవరన్నా అయితే అతని ప్లేస్ లో ఉంటే రాజీనామా చేసి ఉండేవాడు, సిగ్గుశరం ఉన్న వాళ్ళైతే. అవన్నీ ఉండవు, ఆయనకి ఉండవు, ఆయన పార్టీలో ఉన్న వాళ్ళకి ఉండవు. పైగా ఆయన దగ్గరికి వెళ్ళి చేరే వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఏమైనా కేసులు ఉన్న వాళ్ళే వెళ్తారు. అది అది మరీ గమ్మత్తు. అది మొత్తం మొదటి నుంచి మనం చూసుకుంటా వచ్చాము. కేసులు ఉన్న వాళ్ళు, నోటిపారుదల శాఖ మంత్రులు, లేకపోతే గంట అరగంట, లేకపోతే గుడ్డు మంత్రులు, వీళ్ళందరూ అక్కడే ఒక బ్యాచ్ ఎట్లా తయారయ్యారో చూడండి. అసలు ఇంత ఇంత బ్యాచ్ తయారు చేసుకున్నాడు. అది అతని సామర్థ్యం. అది ఇట్లాంటి వాళ్ళని చేర్చుకుంటాడు. వీళ్ళ వల్ల నాకేమైనా నష్టం అవుతుందేమో అని ఆలోచించకుండా ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటాడు. మంత్రులు చూసాం కదా, ఒక్కొక్కరు ఏమేం చేశారో చూసాం కదా మనం. మరి వాళ్ళ సాక్షాత్తు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాల్సింది పోయి ఉమ్, నాకు ఎక్కువ మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతాను, మెడలు వంచుతాను అన్నాడు కదా. ఈ మెడలు వంచే మహానుభావులు అందరూ అసెంబ్లీలో, పార్లమెంట్ లో మాట్లాడటం రాక, మాట్లాడకుండా మాట్లాడేవాడిని, హే ఎరే కూర్చో, రామ్మోహన్ నాయుడిని.
ఇదేంటి ఇలా ఉన్నోళ్ళు తాత్కాలికంగా బలవంతులుగా కనిపించవచ్చండి. నేను ఇందాక మొదట్లోనే చెప్పినట్టు ఆ హైబ్రిడ్ చెట్లాగా బాగా బలంగా కనిపించవచ్చు. కానీ అది దాని జీవిత కాలం ఎంత అనేది ఇంపార్టెంట్. జీవిత కాలం ఎంత అంటే అతి తక్కువ కాలమే వీళ్ళ జీవిత కాలం. ఎందుకు అంటే మోసాలు, అబద్ధాలు, దుర్మార్గాలు తాత్కాలికంగా నెగ్గొచ్చు, తాత్కాలికంగా ప్రాచుర్యం పొందవచ్చు. కానీ ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది అన్నట్లు ఇలాంటి దుర్మార్గాలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది. అది ఈ రోజు వచ్చింది. 3000 వాయిదాల్ని ఎట్లా వెళ్లకుండా చేసుకోగలిగాడు అన్నదానికి ఒక్కటే కారణం. ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించాడు, కుటుంబాన్ని ఎలా దూరం చేసుకున్నాడు. ఇవాళ అతనికి ఎవరున్నారు చెప్పండి? హత్య చేసిన అవినాష్ రెడ్డి పక్కనున్న ఆ కుటుంబం పక్కనుంది. అలాగే మేనత్త మేనత్త కొడుకులకి జగన్మోహన్ రెడ్డి అవసరం కాబట్టి, ఆవిడకి భర్త లేడు కాబట్టి, ఆ కొడుకులుకి మంచి చెడు చూసుకోవాలి కాబట్టి ఆవిడ ఉంది. ఇంకెవరున్నారు చెప్పండి? ఎవరన్నా ఒక్కళ్ళు మాట్లాడుతున్నారా అతనికి అనుకూలంగా? మాట్లాడితే గిట్లాడితే అతను ఒకటండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీటింగ్ లో మీ ఎంటర్ప్రీనర్షిప్ గురించి చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి బిత్తర చూపులు చూశాడు. ఏముందండి అతను చెప్పుకుంటానికి? ఏమని చెప్తాడు చెప్పండి? నన్ను నన్ను భరించలేక నా తండ్రి విదేశాలకు పంపించాడా చదువు పేరుతో అని చెప్తాడా? లేదు అనుకుంటే బెంగళూరుకి పంపించేశాడా? అది కూడా ఏదో ఒక బిజినెస్ పేరుతోటి గాలి జనార్దన్ రెడ్డి దగ్గరికి పంపించి చేతులు దులుపుకుందాం అనుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. పాపం చనిపోయి ఎక్కడున్నాడో అనుకుంటే వీడెందుకు వదులుతాడు? అంతకంత రాక్షసుడయి సాక్షాత్తు ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుకుంటున్నారంటే మా నాన్న అంటూ బతుకుంటే నాకు నేను ముఖ్యమంత్రిని కాలేనేమో అని. అసలు వాళ్ళ నాన్నని కూడా అతనే చంపించాడేమో, అందుకే చనిపోయిన వెంటనే సంతకాల సేకరణ చేయించాడేమో, ఆ తర్వాత బాబాయిని కొట్టి ఎంపీగా విత్డ్రా చేయించుకున్నాడు వాళ్ళ నాన్న ఉండగానే. తర్వాత ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత అతను తనకు అడ్డుగా ఉన్నాడని చిన్నాననే చంపించాడు. చంపించాడా, చంపించిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడా అనేది కోర్టు తేలుస్తుంది ఇప్పుడు. ఇతని కుట్ర కూడా ఉండే ఉంటది అని. మరి ఈ పరిస్థితుల్లో ఇలా కుటుంబాల్ని దూరం చేసుకోగలిగిన మనస్తత్వం ఉన్నవాళ్ళు తల్లిని పంపించేశాడు, వెళ్ళి పారిపోయేటాగా చేశాడు. తండ్రిని తండ్రి గురించి తల్లి గురించి పిచ్చి పిచ్చిగా పంచప్రభాకర్ లాంటి వాడు వాగుతూ ఉంటే వాడికి స్క్రిప్ట్లు పంపించాడు, ఇలా ఇలా తిట్టమని. శ్రీరెడ్డికి స్క్రిప్ట్లు పంపిస్తాడు, ఇలాగే మాట్లాడాలి అని. ఈ ముసుగు వీరులందరినీ పెట్టుకున్నాడు ధైర్యంగా. అసలు సరైన వాడికి ముసుగు వీరులు ఎందుకండి? అవసరం లేదు కదా. అక్కడే అతని పిరికితనం కనపడుతుంది. అతను బలవంతుడు ఏంటండి? వింటే నవ్విపోతారు ఎవరన్నా. అతను బలవంతుడు కాదు, పూర్తి బలహీనుడు, స్వార్థపరుడు. ఇంకా డిక్షనరీ వెతకాలి అతన్ని ఏమన్నా అనాలి అంటే. ఇది నా దృష్టిలో బలవంతులు ఎవరు కూడా ఇలా మాయోపాయాలతోటి రారు. గోముఖ వ్యాఘ్రం లాగా ఆ రోజు రాజధానికి నేను అసలు ఈ 30 ఎకరాలు 34 ఎకరాలు ఏం సరిపోతుంది? 34,000 ఎకరాలు, 50,000 ఎకరాలు ఉండాలి. నేను పూర్తిగా సంపూర్తిగా నేను నా మద్దతును తెలియజేస్తున్నాను అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు. మరి ఇది కదా మడమ తిప్పటం అంటే. ఇది కదా అసలైన ఆమ్, దుష్ట ఆలోచన, దుష్ట పరిపాలన అంటే. ఆఖరికి చెల్లెమ్మల్లారా చెల్లెమ్మల్లారా అని కబుర్లు చెప్తూ ఆ చెల్లెమ్మల తాళ్ళబొట్లు తెంచుతున్నాడు. ఈ రోజు అవకాశం ఉంటే తన సొంత చెల్లెల్ని ఈ లోకంలో లేకుండా కూడా చెయ్యాలి అన్నంత ఆ, కాంక్షతో ఉన్నాడు అతను, అంత కోరికతో ఉన్నాడు అతను. చెల్లిని చంపేశాడు ఒక రకంగా.
మానసికంగా చంపేశాడు. ఆమె మర్యాదలు తీశాడు. ఆమె పరువు తీశాడు. ఎట్లా? అసలు నా తండ్రికి పుట్టలేదు అని మాట అనిపించాడు అంటే నువ్వు ఎవరిని తిట్టించినట్టు ఇక్కడ? నీకు తల్లి మీద గౌరవం లేదు, తండ్రి మీద గౌరవం లేదు, చెల్లి మీద గౌరవం లేదు. ఇవన్నీ చూస్తేనండి, మొత్తానికి మొత్తంగా ఇతను ఒక పర్సనాలిటీ డిజార్డర్ తోటో లేకపోతే భయంకరమైన మానసిక జబ్బుతోనో ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు తప్పితే, లేదు అంటే ఆరోగ్యకరమైన మెదడుకి, ఆరోగ్యకరమైన మనస్తత్వానికి, ఆరోగ్యకరమైన మనస్సుకి ఇన్ని పనులు చేయాలనిపించదు. ఇలా చేయాలనిపించదు. ఇది ఒక విధ్వంసకరమైన మానసికమైన, మానసిక పరమైన లోపాలతో అతను బాధపడుతున్నాడు. అందుకే అతని చుట్టూ ఉన్న మనుషుల ముందు కూర్చొని ఆ ప్రజావేదిక కూల్చిన తరువాత మాట్లాడుతూ ఉంటే, కూల్చాను అని అది ఒక గొప్పతనంగా చెప్తూ ఉంటే ఆ చుట్టూ వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు, చూసారా అండి? అదేంటి, అన్నా క్యాంటీన్లు తీసేయడం, అలాగే చెల్లెమ్మలు చెల్లెమ్మలు అంటూ వాళ్ళ తాళిబొట్లు తెంచేలాగా ప్రైవేట్ మద్యాన్ని, అనధికార మద్యాన్ని సరఫరా చేయటం. ఒక రకంగా ఈయన అధికారమైన మద్యం షాపుల్లో బెల్ట్ షాపులు నడిపినట్టండి లెక్క. అంటే అనధికార మద్యాన్ని అంటే ఇప్పటి వరకు టెండర్ల ద్వారా తీసుకున్న కంపెనీల ద్వారా మద్యాన్ని కాకుండా నువ్వు వేరే కంపెనీల మద్యాన్ని తీసుకుని వచ్చి దాని R&D డిపార్ట్మెంట్ ఏంటో తెలియదు, అంటే అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగిందో లేదో తెలియదు, ట్రయల్స్ జరిగినాయో లేదో తెలియదు. ఎందుకు అంటే అవి కొత్త డిస్టిలరీస్ లో ఇవన్నీ జరగటానికి ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి లేని, అంటే అలాంటి అర్హతలు ఉన్న మద్యం కాదు అన్నప్పుడు అది కల్తీ మద్యమే కదా. అసలు నీ మీద ఆ విషయంలో కేసు పెట్టాలి. నీ మీద లివర్లు పోయి చచ్చిపోతున్నారు, మళ్ళీ వాళ్ళకి నువ్వేం చెప్తా? వితంతు పెన్షన్ ఇస్తానని చెప్తావు. ఈ మద్యం దాగి చచ్చిపోయిన వాళ్ళ సమాధుల మీద పాలన చేస్తున్నావు నువ్వు ఈ రోజు. అలాగే ఇంకా అన్నిటికన్నా ఒక వింతైన, చిత్రమైన పని నువ్వు చేసింది ఏంటి అంటే, ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వాల. సరే, కష్టాలు ఉన్నప్పుడు సర్దుకుంటారు. ఈ మద్యం తాగే మనుషులు ఉన్నప్పుడు ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కించి 20 సంవత్సరాల పాటు నువ్వు ఇదే మద్యం మీరు తాగాల్సిందే, ఇదే పన్నులు మీరు కట్టవలసిందే, వీటి ద్వారా మాత్రమే నేను అప్పు తీరుస్తాను అని అప్పు తెచ్చుకున్నాడు. పైగా ఇంకొక చిత్రం ఏం చేశాడు అంటే, నిన్న మొన్నటి దాకా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కనిపిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు కబుర్లు చెప్తూ ఉండేవాడు అందరికి, జగన్మోహన్ రెడ్డి తరఫున. ఇప్పుడు ఏమయ్యాడండి ఆయన? ఏడి లేడు. ఏంటి అంటే ఇంకా ఆయన దగ్గర అబద్ధాలు అయిపోయినాయి పాపం. ఎంతో కొంత ఉన్నోళ్ళలో మంచోడు కావచ్చు, అబద్ధాలు అయిపోయినాయి ఆయన దగ్గర. మద్యం బాండ్లను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు మీరు. అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటది అంటే, కేటాయించిన డబ్బులు దేని దాని వాడకుండా, అలాగే అప్పులు తెచ్చినప్పుడు అప్పులు దేనికోసం తెచ్చాము, దానికోసం ఖర్చు పెట్టామా లేదా అనే ఒక విజిలెన్స్ ఉంటది. ఆ వ్యవస్థలు ఏమీ లేకుండా చేసి తన ఇష్టానికి, తనకు నచ్చిన విధంగా వాడుకున్న రా ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. అందుకే ఉగ్రవాదులకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అందుకని మీరు, ఇంకా మనం ఎంతసేపు చెప్పుకోవాలన్నా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇసుక పాలసీ గురించి, మద్యం పాలసీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వం మారిన తర్వాత లోపలికి లోపలికి వెళ్తున్న కొద్ది ఇంకా చాలా దొరుకుతాయండి, చాలా వస్తాయండి. ఇంకా అక్రమాలు ఇప్పుడు మనం చూసింది, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ప్రభుత్వం మారిన తర్వాత ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరగట్లా. కేసీఆర్ చేసిన అక్రమాలు రోజుకోటి రోజుకోటి పుట్ట పగిలి బయటికి రావట్లా.
అంతే. అక్కడ కూడా రేపు అదే జరగబోతుంది. అందుకని జగన్ ఒక బలవంతుడు అని ఎవరైనా అనుకుంటే, అతను చాలా శక్తిమంతుడు అని అనుకుంటే, దానంతా తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు. అతను బలవంతుడుగా, తెలివైన వాడే, సొంత పనులకు తెలివైన వాడే, బలవంతుడుగా, సమర్థుడుగా కనిపించే వెనకమాల, గంభీరమైన మాటలు వెనకమాల చాలా పెరిగితనం ఉంది అని నా ఉద్దేశం. ధన్యవాదాలు మేడం. అంత పెద్ద మహావృక్షాన్ని ఎంతో వేలతో కూరుకుపోయి కూరుకుపోయింది అనుకున్నారు, కానీ మీరు చెప్పినట్టు ఇది ఒక హైబ్రిడ్ మొక్క అని చెప్తున్నారు. చూద్దాం మరి, ఒక మంచి గాలి వస్తే వేర్లతో సహా పూర్తిగా ఇప్పుడు కూలిపోవచ్చు గాలి కానీ ఇప్పుడు వీచే గాలి అదే. ఇప్పుడు వీచే గాలి, ఈ ఓట్ల గాలి, ఓటర్ల ఆ, ఇచ్చే తీర్పు గాలితో వీటితో సహా కూలిపోతే కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కానీ భవిష్యత్తు కానీ చూడవచ్చు. లేదంటే ఊ- అటు ఇటు ఉంటే మరి ఇప్పుడు ఊపిరి కాకపోయినా పీల్చుకుంటది. ఊపిరి పీల్చుకుంటుంది. లేదంటే మళ్ళీ ఆ వేర్లు ఇంకా భూమిలో అలాగే ఉంటే మళ్ళీ చిన్న మొక్కలు వస్తే మళ్ళీ కష్టము. చూద్దాం మరి ప్రజల తీర్పు ఇప్పుడు ఎలా ఉండబోతుందో. బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఉమ్, మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని. ఉమ్. అలా ఆంధ్రప్రదేశ్ కూడా ఊపిరి పీల్చుకోబోతుంది. అదే అది కనిపిస్తోంది. అది పోస్టల్ బ్యాలెట్లో కూడా, తర్వాత పోస్టల్ బ్యాలెట్కి వచ్చిన అభ్యర్థులని బెదిరించడంలో కూడా, ఆ ఉద్యోగులు తరిమి కొట్టడంలో కూడా కనిపిస్తుంది. చూద్దాం మరి ప్రజలు కూడా ఇంకా అదే స్థాయిలో తీర్పిస్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. చూద్దాం మేడం. ధన్యవాదాలు మేడం.